వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు ఎన్నికలకి పుష్ప 2 సినిమాకి సంబంధం ఏంటి? సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఏంటంటే, తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయ్ ఈజ్ ఆల్మోస్ట్ సీఎం, డౌట్ లేదు ఎవరికి కూడా. అలాగే రిజల్ట్స్ వచ్చినటువంటి తేదీ మే 4 తనకి అత్యంత సన్నిహితురాలైనటువంటి త్రిషా కృష్ణన్ పుట్టినరోజు. అంటే త్రిషా కృష్ణన్ గారు విజయ్ గారి ఇంటికి వెళ్ళేసరికి విజయ్ గారికి ఆల్మోస్ట్ ఇంకా ముఖ్యమంత్రిగా కన్ఫర్మ్ అయిన 110 సీట్లు లేదు, ఇంకా పొత్తు పెట్టుకున్న ఏం చేసినా ఎవరు వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అంతే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది ఏంటంటే, పుష్ప 2లో సీఎంసీని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సీఎంసీని గుర్తు చేసుకొని పుష్ప రోజు ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి గారు పుష్ప ఇంటికి వెళ్తున్నారు, ఫోటో ఇది ఏంటిది అంటే డేట్ ముందే సెట్ చేసి ఇచ్చారని. అంటే ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్, జస్ట్ ఫర్ ఫన్. బట్ చాలామంది మాట్లాడేది ఏంటంటే, దానికి రిసెంబ్లెన్స్ తీసుకొచ్చి బయట ఫన్నీ మీమ్స్ అని చేస్తున్నారు. బట్ సమ్హౌ కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి, సినిమాల్లో అయినా బయట అయినా. సో సినిమాల్లో జరిగింది బయట జరగదు అనడానికి లేదుగా, ఇక్కడ కూడా అలాగే జరిగింది అంటున్నారు. బట్ సినిమాలో ఉన్నటువంటిది ఆ నెరేషన్ వేరు, బయట ఉన్నటువంటి నెరేషన్ వేరు. ఆ సన్నిహితత్వం ఏంటి అనేది ఎవరికి తెలీదు. బట్ సంహౌ తెర వెనుక చాలా కీలకమైనటువంటి పాత్ర టీవీకేలో పోషిస్తున్నారు. కాబట్టి ఇది త్రిషాకి గిఫ్ట్గా ఇచ్చారేమో, బర్త్డే గిఫ్ట్ కింద రిజల్ట్ అనేది కూడా అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.